ఒక ప్రశాంతమైన రాత్రివేళ నీలిరంగు వెన్నెల పరుచుకున్న వేళ ఆత్మీయతతో కూడిన ఒక మధురమైన అనుభూతి మనసును తాకుతుంది. ప్రేమ మరియు శృంగారం కలగలసిన ఈ శృంగార కావ్యంలోకి మీకు సాదర స్వాగతం. ఒక మగవాడి కోరిక, ఒక ఆడదాని మనసులోని రగిలే ఆశలు, వారి మధ్య సాగే ఏకాంత క్షణాలు ఎంత మధురంగా ఉంటాయో ఈ కథలో మనం అనుభూతి చెందబోతున్నాం. రవి మరియు రమ్యల వివాహ జీవితం ఎంతో రసవత్తరంగా సాగుతోంది. రవికి రమ్య రూపురేఖలు, ఆమె పరువాల అందాలు అంటే ఎనలేని మోజు. ప్రతి రాత్రి వారి మంచం మీద ఒక కొత్త కామక్రీడగా మారేది. రమ్య తన పట్టుచీరను సడలిస్తూ రవి కళ్లలోకి మత్తెక్కిచే చూపులతో చూస్తుంటే రవి తట్టుకోలేకపోయేవాడు. ఆమె నిగనిగలాడే శరీర మడతలను తడుముతూ నాజూకైన నడుముపై చెయ్యి వేసి ఆమె పెదవుల తేనెను గ్రోలేవాడు. రమ్య కూడా అతని కౌగిలిలో కరిగిపోతూ తన్మయత్వంతో మూలుగుతూ అతని ఎదపై వాలిపోయేది. వారిద్దరి శ్వాసల వేడి ఆ గది వాతావరణాన్ని మరింత వేడిగా మార్చేసేది. అయితే వారి శృంగార జీవితం ఎంత ఆనందంగా సాగుతున్నప్పటికీ రమ్య మనసులో ఒక చిన్న కోరిక ఉండేది. రమ్య తల్లి సుమతిగారు 5 వయసులో ఉన్నప్పటికీ ఎంతో మత్తెక్కించే శరీర సౌందర్యంతో ఉండేవారు. భర్త లేకపోవడంతో ఆమె ఒంటరిగా కాలం గడుపుతోంది. ఆమె పరువాలు ఇంకా చెక్కు చెదరలేదు. ఆమె నడుము వంపులు, నిండుగా ఉన్న ఎదసంపద, ఎర్రటి పెదవులు ఎవరినైనా కట్టిపడేసేలా ఉండేవి. ఒకరోజు రమ్య తన భర్త రవితో సరసంగా మాట్లాడుతూ, రవి, మా అమ్మను చూస్తే నీకు ఏమనిపిస్తుంది అని అతని చెవిలో మత్తెక్కిచ్చేలా గుసగుసలాడింది. రవి మొదట కొంచెం సంకోచించినా అత్తయ్య సుమతిగారి రసవత్తరమైన సౌందర్యం అతనికి కూడా గుర్తొచ్చింది. రమ్య తన భర్త ఆశను అర్థం చేసుకుని, అమ్మకు కూడా ఈ వయసులో శారీరక సుఖం, ఒక మగవాడి వెచ్చని కౌగిలి అవసరమని భావించింది. ఆమె వెంటనే వెళ్లి తన తల్లి సుమతిగారిని తమ ఇంటికి తీసుకువచ్చింది. ఒకరోజు రమ్య కావాలనే ఇంట్లో లేని సమయం చూసి రవి మరియు సుమతిగార మాత్రమే ఇంట్లో ఉండేలా చేసింది. సుమతిగారు ఎర్రటి పట్టుచీర కట్టుకుని తలలో మల్లెపూలు పెట్టుకుని వంటగదిలో పనిచేసుకుంటోంది. ఆమె పైట కొంగు కాస్త పక్కకు తొలగి ఆమె తెల్లటి నడుము, పరువాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రవి వెనుక నుండి మెల్లగా వెళ్లి ఆమె సన్నని నడుమును గట్టిగా పట్టుకున్నాడు. సుమతిగారు ఒక్కసారిగా ఉలిక్కిపడి, బాబు ఏమిటిది అని వణుకుతున్న గొంతుతో అంది. కాని రవి ఆమె పెదవులపై వేలు ఉంచి ఆమె మెడపై తన వేడి పెదవులతో ముద్దుల వర్షం కురిపించడం మొదలుపెట్టాడు. సుమతిగారి శరీరంలో ఒక కొత్త కోరిక రగిలింది. ఇన్నేళ్లుగా అణచివేసుకున్న పరువాల దాహం ఒక్కసారిగా బయటకు వచ్చింది. రవి ఆమె పట్టుచీర కొంగును తొలగించి ఆమె నిండుగా ఉన్న ఎదను తన చేతుల్లోకి తీసుకుని మెల్లగా నిమరడం మొదలుపెట్టాడు. సుమతిగారు రవి కౌగిలిలో కరిగిపోతూ అల్లుడా అని మూలుగుతూ అతని తలను తన గుండెలకేసి గట్టిగా అదుముకుంది. రవి ఆమె పెదవులను అందుకుని చాలాసేపు రసవత్తరంగా ముద్దు పెట్టుకున్నాడు. వారిద్దరూ బట్టలు తొలగించుకుని మంచం మీద ఒకరినొకరు పెనవేసుకుపోయారు. ఆ రాత్రి రవి తన అత్తయ్య పరువాల దాహాన్ని తీరుస్తూ ఆమె శరీరంలోని ప్రతి అంగుళాన్ని రొమాంటిక్గా అనుభవించాడు. ఆ రోజు నుండి ఆ ఇంట్లో రవి, రమ్య మరియు సుమతిగారు ముగ్గురి శృంగార జీవితం ఎంతో సరసంగా సాగిపోతోంది. రమ్య తన తల్లికి లభించిన ఆనందాన్ని చూసి మురిసిపోయేది. కొన్నిసార్లు రమ్య, సుమతిగారు ఇద్దరూ రవితో కలిసి రసవత్తరమైన శృంగారంలో మునిగితేలేవారు. రవి ఇద్దరి పరువాలను మార్చి అనుభవిస్తూ వారి కోరికలను తీర్చేవాడు. కొన్ని నెలలు ఇలా గడిచిన తరువాత సుమతిగారి శరీరంలో మార్పులు వచ్చాయి. ఆమె గర్భవతి అయిందనే నిజం తెలిసింది. రవి విత్తనం వల్ల తన అత్తయ్య కడుపు పండిందని తెలిసి రమ్య ఎంతో సంతోషపడింది. ఆ తరువాత వారు ఢిల్లీ వెళ్లి అక్కడ ఒక సుందరమైన బాబుకు జన్మనిచ్చారు. ఈ రకంగా రవి తన భార్య మరియు అత్తయ్యల కోరికలను తీరుస్తూ శృంగారభరితమైన జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. ఈ శృంగారభరితమైన కథ మీకు ఎంతో ఆనందాన్నిచ్చిందని భావిస్తున్నాను. మరిన్ని రసవత్తరమైన కథల కోసం వేచి చూడండి. ధన్యవాదాలు.